కారణం వాడు అక్కడికి వెళ్ళడం కారణం ఏంది, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళిండు, అక్కడ ఎందుకు కూకుండా అనేది కూడా చెప్తా. ఇప్పుడు చూపెట్టు, దీని కిందికి వచ్చి హాయ్ అందరికీ. మేము మా పక్కూరికి వచ్చినాం, అంటే మా పక్కూరు పైడిమడుగు. మా పక్కూరి పక్క పంటి హరిగాడు మా చెల్లెని హత్య చేసిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చి అక్కడ దాచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి కారణం వాడు అక్కడికి వెళ్ళడం కారణం ఏంది, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళిండు, అక్కడ ఎందుకు కూకుండా అనేది కూడా చెప్తా. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నేను అక్కడ చెప్తా. మీరు క్లియర్గా ఎండ్ వరకు చూడండి. మేము ఇటు వచ్చినాం కాబట్టి ఇంత దూరం వచ్చినప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడు ఇటు రాలేము, మా చెల్లె హత్య అయినప్పటి నుండి. ఇక ఇప్పుడు ఇటు వచ్చినాం కదా, అట్నే అది చూపెట్టి వీళ్ళకి చూపెట్టి పోదామని చెప్పి అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ నుండి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఆ రోజు వాడిని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసిరాట. అందులో మా అక్క కూడా చూసినా అని చెప్పి అన్నది. మా అక్క ఉంటే మాట్లాడిపిద్దాం, లేదా వాళ్ళని అడిగి తెలుసుకొని నేను చెప్తా వాడు ఏం చేసిండో ఏం కథ. మరి వాళ్ళు చూసినప్పుడు ఎందుకు దొరకవట్లేరు అన్నది కూడా వాళ్ళని అడుగుదాం. చూడండి, ఇది మైతాపూర్ విలేజ్. మైతాపూర్ విలేజ్కి అలాగే రైకల్ విలేజ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది చూసిరా, ఇటు మేడిపల్లి అంటే ఇటు జైతల్ రోడ్ అన్నట్టు. మేడిపల్లి జైతల్ ఇటు అటు వెళ్తుంది, ఇటేమో రైకల్ వెళ్తుంది. అండ్ ఇటు ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తుంది, చూపెట్టరా పోతుంది చూసిరా. ఇదొక రూట్ అన్నట్టు. ఈ రూట్ ఏమో మా విలేజ్కి పోతుంది. వాడు ఏం చేసిండంటే మా చెల్లిని హత్య చేసిన తర్వాత ఫస్ట్ ఏమో కొరుట్ల రూట్కి వెళ్ళిండు. అంటే కొరుట్ల రూట్ అటు సైడు, ఈ రైకల్ రూటు ఇటు సైడు, మధ్యలో మా విలేజ్ ఉంటుంది అన్నట్టు. వాడు ఏం చేసిండు, ఫస్ట్ హత్య చేసిన తర్వాత కొరుట్లోకి వెళ్ళిండు. కొరుట్లోకి వెళ్ళి ఏం చేసిండు, కొరుట్ల పోలీస్ స్టేషన్లో కలుద్దాం అనుకున్నాడు. కానీ ఏంటంటే నేను హత్య చేసింది ఇదే మండలం కాబట్టి ఇక్కడనే నేను లొంగిపోతే వాళ్ళు లోపలికి వచ్చి ఏదో ఒకటి చేసే అవకాశం ఉన్నది, నేను ఇక్కడ దొరకద్దు అంటే ఇక్కడ లొంగిపోవద్దని చెప్పి మళ్ళీ అటు జైతేలు పోతాను చూసిండు. జైతేలు పోయేటప్పుడు మళ్ళీ మధ్యలో ఏమైందో ఈ రూట్ పట్టిండు. ఈ రూట్ పట్టి ఈ రూట్కి వచ్చి ఇక్కడ ఏం చేసిండంటే ఇక్కడ రైకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పీసీలో లొంగిపోదామని చెప్పి అనుకున్నాడు. అక్కడ ఎందుకు లొంగిపోదాం అనుకున్నాడు అంటే మేము వాడిని లెంకడానికి పోతే అటు వెళ్తాం, జైతేల్కి వెళ్తాం, లేదా కొరుట్ల పోలీస్ స్టేషన్లో లేదా వాళ్ళ ఇంటికాడ వెతుకుతాం. ఇటైతే ఇటు సైడ్ అయితే రారు, ఎప్పటికీ రారు. ఎందుకంటే వాడు ఎప్పుడు తిరిగేది జైతేల్, కొరుట్ల, మెట్పల్లి గి సైడే తిరిగేది. నేను రైకల్ పోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేరు, నేను ఇటు సైడ్ పోతే వాళ్ళు దొరకబట్టలేరు అని ఒక ఆలోచనతో వాడు ఇటు వచ్చిండు. ఇటు వచ్చి ఏం చేసిండంటే రండి చూపిస్తా. ఈ బ్రిడ్జ్ చూడండి, ఇది కొరుట్ల మైతాపూర్ రైకల్ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. వాడు రైకల్ పోదాం అనుకున్నవాడు ఈ బ్రిడ్జ్ కాడికి వచ్చి ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్ళిండు. ఆ కిందికి ఆ చెత్త చెదరంతో మొత్తం వాటర్, మురికి వాటర్తో అక్కడ నిండిపోయి ఉంది. దాదాపు అక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. చూడు వాడు ఎంత ప్లాన్ చేసుకుని ఎట్లకి వచ్చిండో. వానికి ప్లాన్ లేకపోతే చెప్పన్నా, వానికి ప్లాన్ లేకపోతే గింత అంటే ధైర్యం కొద్దీ ఎక్కడ పడితే అక్కడ ఆగుడు, వచ్చి ఒక కాడ గోకున్నాడు, ఆలోచించుడు అంతా ఎక్కడ దానికి భయం ఉన్నోడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఏదైనా తప్పు పని చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి పోతాడు, లేకపోతే ఆడింట్లోనే ప్రేమ ఉన్నోడైతే ఇంట్లోనే ఏమన్నా ఒకటి వేసుకోవాలి. చేసుకున్నాడు కాదు, అసలు ప్లాన్ ఏంటి చెప్పన్నా. ఇప్పుడు చూపెట్టు, దీని కిందికి వచ్చి అటు రైకల్ పోదాం అనుకున్నాడు, దీని కిందికి వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిర్రు చేసిర్రు అంటే చాలామంది నమ్ముతలేరు కదా. ఒకటి లాజిక్గా ఆలోచించండి, వాడు ఒక్కవేళ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చంపితే, వాడు మా ఇంట్లో చంపింది కాబట్టి డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయి వాళ్ళ అన్ననో వాళ్ళ అమ్మనో, అమ్మ నేను ఇట్లా చేసినా, ఏదో పొరపాటున ఏదో కోపమో భీమో వచ్చి మా ఇద్దరి మధ్యలో గొడవ ఇట్లా చేసినా నన్ను కాపాడు రమ్మ అని చెప్పి బతిమలాడుకునేవాడు. లేదా అంతా ఇప్పుడు చంపింది కాబట్టి ఎవరి సపోర్ట్ లేకపోతే ఏం ధైర్యం లేకపోతే ఏం చేస్తాడు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కన్నా పోతాడు, దగ్గరున్న పోలీస్ స్టేషన్కి. లేదా ఏం చేస్తాడు, డైరెక్ట్ ఏదో మందో బిందో పోసుకొని చచ్చిపోతాడు. కానీ వానికి ఎంత ధైర్యంగా మొత్తం ఒక దాదాపు 8 కిలోమీటర్లు అక్కడ నుండి అట్లా సర్కిల్గా వచ్చిందంటే 15-20 కిలోమీటర్లు ట్రావెల్ చేసేంత, వచ్చి ఇక్కడ కూకునేంత, ఆలోచించేంత ధైర్యం ఎక్కడిది? చంపినోనికి అంత ధైర్యం ఉంటుందా? ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే కదా.
సరే వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ లేదంటే వాడు పక్క వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నల దగ్గరికి పోయి బరబర్ అడుగుతుండే, అమ్మ నేను ఇట్లా చేసినామా నన్ను కాపాడురు అని చెప్పి అడుగుతుండే. కానీ వాళ్ళు ఖచ్చితంగా 3-4 రోజుల నుండి ప్లాన్ చేసుకున్నది, వాళ్ళు ప్లాన్ చేసినట్టే ఏ విధంగా చేయాలి, ఎక్కడ లొంగిపోవాలని ప్రతి ఒక్కటి ఆలోచించుకొని చేసిన హత్య ఇది. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది, అక్కడికి పోదామనుకున్నాడట. మరి ఇక్కడ లొంగిపోయిందా అన్నారు. మేము పోయినప్పుడైతే సీసీ కెమెరా ఫోటేజ్ అయితే చూపెట్టారు, వీడు ఈ రోడ్ నుండి వెళ్ళిండు, ఆ రోడ్ నుండి వెళ్ళిండు, ఇక్కడ దొరకబట్టినామని చెప్పి అన్నారు. అది ఎంతవరకు నిజమో ఏదో తెలియదు. కానీ వాడు మాత్రం ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో కూర్చొని చాలాసేపు ఉన్నాడట. ఆ ముచ్చట మాకు తెలియదు, మొత్తం అయిపోయిన తర్వాత మాకు చెప్పారు. అండ్ మా అక్కది ఇదే ఊరు, మైతాపూర్ అని ఇదే ఊరు. అయితే మా అక్కకు కూడా ఎవరో చెప్పిరట. అయితే పనికి పోయేటప్పుడు పొద్దుల కరువు పనికి వెళ్తారు కదా, కరువు పని వెళ్ళేటప్పుడు వీడు ఇట్లా వెళ్ళిండు. వాళ్ళు చూసిరు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కరువు పనికి వెళ్ళిరో వాళ్ళందరూ వీడిని చూసిరు. ఒక భయంతో ఏదో బొగులతో పోతున్నట్టే వీడిని చూసిరు. కానీ వాళ్ళకు ఇది హత్య చేసిపోయిందని తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ఫోన్లలో న్యూస్ అప్పుడప్పుడు స్ప్రెడ్ అయిపోయింది కదా, దానివల్ల చాలామంది ఏంటంటే వీడు చంపి వెళ్ళిపోయినట, వాళ్ళ భర్త చంపి వెళ్ళిపోయినట, వీళ్ళది మాదాపూరు, వీళ్ళు ఇట్లా ఫ్యామిలీ ఇది అనుకుంటా చాలామంది చెప్పేసరికి అయ్యో వాడు ఇప్పుడు గిక్కనే కనిపించిండు పోర్రా అని చెప్పి 2-3 పంపిస్తే వాడు కనిపించలేడట. అంటే వాడు రోడ్డు పంటి పోయిందామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ వాడు ఉన్నది ఎక్కడ, ఈ కింద, దీని కిందనే చాలాసేపు ఉండి ఎవరు కూడా ఆ టైం వాడు మంచి టైము ఒకవేళ వచ్చినా కూడా అనుకోరు కదా, దేని టెన్షన్లో పోకుండా పట్టినా మరి ఏదైనా గొడవ ఏందో కూకుండా అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ న్యూస్ చూసిన వాళ్ళైతే పక్కా దొరకబడుతుండే. కానీ ఎవ్వరు కూడా దొరకబట్టలేరు, వాళ్ళకు కూడా కనిపించలేడు. వాడిని ఇక పోలీస్ వాళ్ళు దొరకబట్టారు, పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అక్క ఆ రోజు చిట్టి చనిపోయినాక తర్వాత 2-3 రోజులకు నాతో అన్నాం, ఇట్లా కనిపించిండ్రా ఇక్కడ బ్రిడ్జ్ కాడ ఉండే అన్నట, కానీ బాగా పంపిస్తే కనిపించలేదు అని చెప్పి, అది నిజమేనా? నిజమే ఆ మాట అయితే. అయితే నాకు ఆ రోజు ఇక్కడ ఉపాధి పనికి వెళ్తారు కదా అందరూ, ఉపాధి పనికి నాకు ఈ చెల్లె చనిపోయిన సంగతి నాకు అసలు తెలియదు. కానీ ఇక్కడ చిన్న పని ఉందని అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు తట్ట పనికి వేరు, ఉపాధి పనికి అయిన కాడ వాళ్ళు అతను చూసిరంట. అతను చూసిన సంగతి నాకు తెలియదు. నేను అక్కడ ఏదో ఆ జ్యూస్ తాగినా, అక్కడ చిన్న ప్రాబ్లం ఉందని అక్కడ జ్యూస్ తాగుతున్నా, అక్కడనే సడన్గా ఒక ఆమె ఫోన్ చేసి పుష్ప మాయాపురం కాడ ఎవరు చనిపోయారట కదా అంటే, అయ్యో నాకు తెలియదు, మరి ఎవరు చనిపోయారు నాకు తెలియదు. కాదు మరి వయసు లేదా, వయసు వాళ్ళ భర్త ఇట్లా బండి మీద పోగా నేను చూసినా, మరి ఆయన ఏదో దడదడ మొత్తం భయపడుకుంటూ పోతుండో, ఆయన ఫేస్ వేరే ఉంది, ఆయన ఏదో మరి తెలుసుకో అంటే నాకు తెలియదు, నీకు ఫోన్ చేస్తాను అనేసరికి మా తమ్మునికి వేసిన ఫోన్, మా తమ్మునికి వేస్తే తమ్మునికి వేసిన చెర్రి తమ్మునికి చేసినాక చెర్రి ఏమైందిరా మరి అక్కడ ఏమో టాపిక్ మాట్లాడుతున్నారు నాకు తెలియదు ఇంతవరకు అంటే, పొడిసి తప్పించుకొని పోయిన అనేసరికి నేను అక్కడ జ్యూస్ కూడా నేను తాగలేను, నేను ఇట్లా పోతా అని నేను ఇంటికాడ ఏ పని కూడా చేయలేను, తాళం వేసిన పిల్లలను మా అత్తమ్మకు అప్పచెప్పిన, నేను పోయేసరికి నాకు కూడా ఎదురయ్యేసరికి మా సార్కి బావకు ఫోన్ చేసి ఏమండి అక్కడ బ్రిడ్జ్ సైడు వెళ్తుండు ఆయన హరి, ఒకసారి ఆయన దగ్గరికి పోయి తెలుసుకోరు, ఇట్లా ఒకసారి పట్టుకోరి అని చెప్పిన. అట్లా పోయిండు కానీ తప్పించుకొని పోయిండంట, అక్కడి నుంచి అటే ఆయన మిస్ అయిపోయిండు. బావు దొరకలేడు ఆ రోజు నేను దొరికితే ఆ పని అక్కడనే అయిపోతుంది. అక్కడనే దొరుకుతుంది. ఇక అది ఇంత టాపిక్ ఇంత సోషల్ వెల్ఫేర్ కూడా కాకపోయింది ఒక లెక్క చెప్పాలంటే. కానీ అక్కడ దొరకకపోవడం, ఆయన దొరికితే అప్పుడే పోదును కానీ ఆయన దొరకలేడు. అప్పుడు నేను ఇక ఇంటికి మాదాపురం పోయినా. మా చెల్లె మాత్రం అంటవా ఇక అంత బంగారు తల్లి దొరకడు అంటే మా ఫ్యామిలీలో అదృష్టం, అది ఒక లెక్క. ఇక అది మా 13 మంది అన్నదమ్ములలో 2 అక్కయ్యలలో అది చిన్నది, అందరికంటే చిన్నది. అది అంటే దాని గౌరవంగా చూసుకున్నాం. తెలుసు కదా, మా ఎప్పుడు చూపిస్తుంటాం ఆ అక్కను, ఈ అక్క సంత అక్క చెల్లెలు, వీళ్ళిద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. అంటే మా రాజేష్ అన్న ఉంటాడు, రాజేష్ అన్న వాళ్ళ తమ్ముడు, అలాగే వీళ్ళిద్దరు మొత్తం ఒక తల్లికి పుట్టిన వాళ్ళు 4, 2 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు. అలాగే ఇప్పుడు మా చిట్టేమో లాస్ట్ అమ్మ, ఇప్పుడు పెద్దమ్మ రెండో పెద్దమ్మ. అంటే మా అమ్మ వాళ్ళ అక్కయ్యల మొత్తం స్టార్టింగ్ నుండి 2వ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ. మా అమ్మమ్మకి 8 మంది అక్కయ్యలు, అందరు కొడుకులే. మా అమ్మకి ఒక్కదానికే 2 బిడ్డలు, మా చిన్న పిన్నికి ఒక బిడ్డ. 13 మంది అన్నదమ్ముళ్ళు,
అది ఒక లాస్ట్ మేమిద్దరం అక్క వెళ్ళాం, ముగ్గురమే అక్క వెళ్ళాం. కానీ వేరే ఊరికాడ పడ్డాం. కానీ ఆ చెల్లె ఆ ఊరికాడ పడ్డది కాబట్టి కొంచెం అందరికీ ధైర్యంగా ఉన్నది. ఏ ఫంక్షన్ అయినా కూడా అది అందుబాటులో దగ్గర పాపం అందుకుంది. అందరికీ రాకిట్ల పండుగ వీళ్ళప్పుడు వీలైతుండే వీలు కాకపోతుండే, కానీ మా చెల్లె ఎనీ టైం అక్కనే ఉంటుంది కాబట్టి మేము కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే వీళ్ళిద్దరూ దూరం ఉన్నారు, ఉన్నది ముగ్గురు అక్క చెల్లెళ్ళు, కానీ ఏంటంటే ఇద్దరైతే దూరమే ఉన్నారు. వాళ్ళకి అప్పుడప్పుడు వీలు ఉంటుంది వీలు ఉంటుంది, కానీ ఉన్నదైతే ఒక చెల్లె కదా, అదైతే ఎప్పుడు మా దగ్గరనే ఉంటుంది కదా, ఇంకేం టెన్షన్ అని చెప్పి అనుకున్నాం. కానీ అది కూడా లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఇట్లా అవుతుందని నేను ఊహించలేని ఘటన జరిగింది మొత్తం. ఆడు ఎందుకు అట్లా యూట్యూబ్లో చూసుడేందో, అతను ఇంటికి వచ్చి అందరిని నమ్మించుడేందో, పెళ్లి చేసుకునేందో, ఆటోమేటిక్గా చంపి ఇట్లా చేసుడేందో. కానీ ఇక మా చెల్లె పోయినందుకైనా మా ఫ్యామిలీ మొత్తం చిన్నపోయింది, ఎవరి మోకం లేదు. అసలు సంతోషం అనేది మా ఫ్యామిలీ, మా కుటుంబంలో సంతోషం అనేది మొత్తం పోయింది. మా చెల్లెతో పాటు సంతోషం అంతా పోయింది. కానీ అది మాకు చనిపోయినా కూడా అది ఉన్నట్టుగానే మేము ఊహించుకుంటున్నాం. అది చనిపోయింది అన్నట్టుగా మాకు అసలు ఆలోచన లేదు. ఆ ఆలోచనలో మేము ఇంకా బయటికి వెళ్ళలేకపోతున్నాం. మేము ఆ షాపులకి దయచేసి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. మా చెల్లెకి అందరు న్యాయం చేసి మా పిన్నికి మొత్తం కోల్పోయింది. మా పిన్ని అయితే మొత్తం మా ధైర్యం అంతా మా చెల్లె మీదనే పెట్టుకుంది. ఇద్దరు కొడుకున్నారు కదా, కొడుకుల మీద అంత ధైర్యం లేదు, కానీ మా చెల్లె మీదనైతే మొత్తం ఉన్న ధైర్యం అంతా మా చెల్లె మీద బాగా పెట్టుకుంది. ఆ ధైర్యం కూడా వైషమ్మ తీసుకుపోయింది. మా పిన్నికి ఇప్పుడు ఎలాంటి ధైర్యం అనేది లేదు. మీ అందరి సౌకర్యాన్ని కోరుతున్నా. 2 రాష్ట్రాలు వారకపోయింది కాబట్టి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ప్లీజ్, జస్టిస్ జరగలేదు, అది జరిగేటట్టుగా మీ అందరి సౌకర్యం ఉంటేనే, మీ అందరి మాట్లాడుతూనే జస్టిస్ జరుగుతుంది. ప్లీజ్. నేను అందరికీ ఒక సలహా ఇస్తున్నా. మేము చేసిన తప్పు అంటే మా ఫ్యామిలీ చేసిన తప్పు ఎవ్వరు కూడా చేయకండి. మా చెల్లె హత్య అయినాక తర్వాత చాలా హత్యలు జరిగినాయి. అందులో మొన్న ఒకటి జరిగింది. యువన్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్ననే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, వాళ్ళ బాబా, వాళ్ళ అన్నలు, వాళ్ళ తండ్రి, వాళ్ళందరూ వచ్చి ఇతన్ని హత్య చేశారు. ఒకటి ఏంటంటే వాళ్ళ అక్క చెప్పిన మాటలు అయితే మాకు నిజంగా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఆమె మా చెల్లె విషయం కూడా తెలుసు ఆమెకు. చూసిన తర్వాత ఆమె ఏమైనదంటే, వైశ్య అమ్మకే గంత ఉన్నా కానీ ఇప్పటిదాకా న్యాయం చేయలేరు ఈ ప్రభుత్వం, మా తమ్మునికి ఏం చేస్తుంది, మేము చట్టం ప్రకారంగా వెళ్ళాం, చట్టంతో మాకు సంబంధం లేదు, మాది మాకే న్యాయం చేసుకుంటామని చెప్పింది. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరందరూ కూడా అదే చేయాలి. ఏదైనా సరే కానీ చట్టం ప్రకారంగా వెళ్ళకండి. అంటే మీకు అన్యాయం జరిగినప్పుడు మీరే న్యాయం చేసుకోండి. మీరు చట్టం ప్రకారం వెళ్తే కేసులు అవి ఇవంటే, ఇంకా మన ఇంట్లో ఒక చావు అయిందని చెప్పి మనమే బాధలు ఉంటామంటే ఇంకా కోర్టు అది ఇది అనుకుంటాం. ఇంకా పైగా మన డబ్బులే పోతాయి. నిజంగా ఏంటంటే ఎక్కడికి పోయినామంటే డబ్బే, అక్కడికి వెళ్ళామంటే డబ్బే, ఏదైనా డబ్బుతోనే నడుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇంకా డబ్బు పోవడం తప్ప మనకు జస్టిస్ అనేది ఉండదు. తిప్పి యాస్టకి వచ్చి ఇదేంద్ర గోస పోనితి అనేటట్టు చేస్తుంది ఈ చట్టం అనేది. కానీ మీరు చట్టం ప్రకారంగా వెళ్ళకండి. నిజంగా వాళ్ళ అక్క డేర్కి నిజంగా మెచ్చుకోవాలి. మేము కూడా చాలా దాంట్లో చెప్పినాం, మా చెల్ల విషయం వెనక కూడా చాలా దాంట్లో చెప్పినాం. ఇట్లా ఎవరు కూడా చట్టం ప్రకారంగా వెళ్ళకండి. ఆ సిస్టర్ కూడా అదే చేసింది. మీరు అట్లనే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అతను చంపడానికి కారణం క్యాస్ట్ అని అనిపిస్తుంది. వాళ్ళు కూడా కొద్దిగా దాంట్లో చెప్పారు, మాది ఈ కులం అయితే చంపుతారు, ఆ కులం అయితే చంపుతారు అని చెప్పి. ఒకటి ఏంటంటే, ఆ కులం అయితే చంపడానికి ఎవరికి హక్కు లేదు. ఒకటి ఏంటంటే, మీ బిడ్డ ఆ కులపని లవ్ చేసినందుకు మీ బిడ్డను మీరు చంపుకోండి అనే పిచ్చి ముండా, నువ్వు గతాన్ని ఎందుకు లవ్ చేసినావు, నువ్వు మన కులపని లవ్ చేయను ఉంటివి, నువ్వు చిన్న కులపోని పెద్ద కులపోని ఎందుకు లవ్ చేసినావు, ఆ వాళ్ళ కులపోలు మనకు వద్దు అని అనిపించినప్పుడు నీ బిడ్డ వాడిని లవ్ చేసి తప్పు చేసింది కాబట్టి నీ బిడ్డని ఏం చేయాలో అది చేసుకోవాలా. గాని చంపేంత హక్కు మీకు ఎక్కడిది, వాడిని చంపేంత హక్కు మీకు ఎక్కడిది. అంటే మీరు కన్నట్టే కదా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతనే కన్నారు. మీరెంత ప్రేమ పెంచుకున్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమ పెంచుకుంటారు. మీకు మీ బిడ్డ పైన ఎంత ప్రేమ ఉందో వాళ్ళకు వాళ్ళ కొడుకు పైన కూడా అంతే ప్రేమ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఒక కొడుకుని గంత ఎత్తు అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా ప్రేమగా ఒక బాధ వచ్చినా ఏదొచ్చినా కొడుకు పనిచేసినా చేయకపోయినా కానీ కొడుకు మా కొడుకు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ప్రేమ చూసుకుంటారు. అలాంటి కొడుకుని హత్య చేయాల్సిన అవసరం మీకెక్కడిది. నీ బిడ్డని చంపుకో,
నీ బిడ్డని చంపుకో, నీ ఫ్యామిలీ వాళ్ళని చంపుకో, లేదా మీరు కొట్టుకొని చావండి. ఎవరైనా కానీ ఒకటి ఆలోచించండి. మీరు గినా ఎవరైనా ఇట్లా చేస్తే చట్టం ప్రకారంగా పోకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మీ బిడ్డ వాళ్ళని వేస్తే వీళ్ళని వేస్తే కుల తక్కువ పెద్ద అని చెప్పి అనిపిస్తే మీ బిడ్డను మీరు ఏమైనా వేసుకోండి, మీ కొడుకుని మీరు ఏమైనా వేసుకోండి. కానీ ఎదుటి వాళ్ళు ప్రేమించారు కదా అని చెప్పి వాళ్ళ మీకు ఓడు తప్పు అతనిది ఎంత ఉంటుందో ప్రేమించినందుకు వీళ్ళది కూడా, మీ బిడ్డలే కొడుకులు కూడా అంతే ఉంటుంది. అర్థం చేసుకోండి. ఎవరైనా మనుషులే. ఒక ప్రాణం పోతే మీకెంత బాధ ఉంటుందో, మీ ఫ్యామిలీలో మీకెంత బాధ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే బాధ ఉంటుంది. అన్నీ ఆలోచించుకొని చేయండి.